తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మరి ఒకసారి నీ వాక్య సందేశాన్ని మా ప్రియమైనటువంటి సహోదరులతో, సేవకులతో, విశ్వాసులతో కలిసి పంచుకునే కృప దీనుడని నాకు అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా నీ కృపకు మరి ఒకసారి మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్య సందేశం ద్వారా ప్రతి దైవజనుడు తనను తాను సిద్ధపరచుకొని అనేక సంఘాల కొరకు తమను తాము సిద్ధపరచుకోవడం మాత్రమే కాక తమతో ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపరిచే భాగ్యం దయచేయండి. యేసయ్య, మరి త్వరలో మేము అడ్వెంట్లో ప్రవేశిస్తున్నాం. క్రీస్తు ఆగమనం అనేటువంటి ఆదివారంలో ప్రవేశించబోతున్నాం కనుక దైవ సేవకులమైన మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మమ్మల్ని మాత్రమే మేము సిద్ధపరచుకుంటా కాదు, కానీ అనేక సంఘాలకు జీవవాక్యాన్ని అందించటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని, ఏ సేవకుడైతే ఆశకొని ఉన్నాడో ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచి, ఏ సేవకులైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు నూరంతల ఫలం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. అనేక దినముల తర్వాత మరి ఒకసారి వీడియో చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదివారం పెంతెకోస్తు తర్వాత 24వ ఆదివారం. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే చాలామంది ఫోన్ చేశారు. తర్వాత మరి ముఖ్యంగా ఈ అంశాన్ని గురించి నా యూట్యూబ్ ఛానల్లో లేదు కాబట్టి దీని గురించి తప్పనిసరిగా వీడియో చేయాలని చెప్పేసి అన్నప్పుడు దైవజనుల యొక్క ప్రోత్సాహంతో, నా సహోదరుల యొక్క ప్రార్థనతో మరి ఒకసారి మీ ముందుకి రాగలుగుతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన యొక్క అంశము మరి హింస నేపథ్యంలో శాంతి, పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్. అంటే హింసాత్మకమైనటువంటి నేపథ్యంలో శాంతి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ రెండు కూడా వ్యతిరేక పదాలని చెప్పి నేను చెప్తాను నా భాషలో. హింసకి శాంతికి ఎటువంటి పొత్తు కలవదు. రెండు లక్షణాలు కూడా, హింస లక్షణాలు వేరు, శాంతి లక్షణాలు వేరు. అవునా? మీరు జాగ్రత్తగా చూడండి. హింస యొక్క లక్షణాలు ఏంటి అని అంటే కలహము, కొట్లాటలు, ద్వేషము, పగ, స్వార్థం, ఇంకా అహం. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలంటే దుష్టుని యొక్క లక్షణాలు. ఈ హింస కూడా, హింసించేటువంటి లక్షణం ఎవరిదంటే దుష్టుని యొక్క లక్షణం. దుష్టునికి పర్యాయపదం ఏంటంటే సాతాను యొక్క లక్షణం. సాతాను ఎప్పుడు కూడా స్వార్థం, 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 ద్వేషం, 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 పగ, 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 అహం. ఈ అహంతోటే ఇంత కాడికొచ్చింది. అయితే ఈ యొక్క హింసాత్మక నేపథ్యంలో శాంతి అనేటువంటి దాని కొరకు ఇవ్వబడ్డటువంటి బైబిల్ పాఠాలను మీకు చెప్పిన తర్వాత వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. మొదటి పాఠం వచ్చేసి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథం, 1 Samuel 24th chapter verses 1 to 12. కీర్తన గ్రంథము 52వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం. పత్రికా పాఠము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. రోమన్స్ 12th chapter verses 14 to 21. సువార్త పాఠము మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 48 వరకు. మాథ్యూ 5th chapter verses 38 to 48. ఈ బైబిల్ పాఠాలని అనుసరించి మనము
మరి హింసాత్మకమైనటువంటి పరిస్థితులలో శాంతిని ఎట్లా నెలకొల్పాలనేటువంటి దాని గురించి మనము కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రియమైనటువంటి దైవజనులారా, మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చేటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థనే దేవుని కృప ద్వారా నాకు ఆరోగ్యంగా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు 22, 23, 24 సంవత్సరం వరకు కూడా రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి అని చెప్పి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రసంగాలు నేను మీకు పెట్టగలుగుతున్నాను. కారణం ఏంటంటే నాకు ఇక్కడ అంతగా అనుకూలంగా లేదు పరిస్థితి, ఏది రికార్డింగ్ చేయడానికి కానీ దేనికైనా సరే అంత అనుకూలించట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 22 నవంబర్లో ఉన్న మెసేజెస్ మీకు యాజ్ ఇట్ ఈజ్ బైబిల్ పాఠాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకొని మరి ప్రార్థన చేయండి, తర్వాత అనేకులకు షేర్ చేయండి. మరి ముఖ్యంగా మీ యొక్క అనుభవాన్ని నాతోటి పంచుకోండి. దేవుడు తప్పకుండా మనందరినీ తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఇప్పుడు మనం వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. వాక్య సందేశాన్ని మనం చూసినట్టయితే వాక్య సందేశంలో మనం జాగ్రత్త చూస్తే హింస అనేది ఎప్పటి నుంచి ఉన్నది అని అంటే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. అక్కడ హింస గురించి ఏం రాయబడ్డదో మనం ఒక మంచి నిర్వచనాన్ని చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయము 29వ వచనం నేను మీ కొరకు చదువుతాను. జాగ్రత్తగా చూడండి దయచేసి. అక్కడ ఏముంటుందంటే, ఒక్క నిమిషం అండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. మళ్ళీ చెప్తాను. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింసించెనో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే హింస పెట్టే వాళ్ళు ఎవరు, శాంతిగా ఉంచిన వాళ్ళు ఎవరు అన్నది మనం చూసినట్టయితే హింస పెట్టే వాళ్ళు ఎవరు? శరీరానుసారులు. హింసను పొందేవాళ్ళు ఎవరంటే ఆత్మానుసారులు. శరీరానుసారులు ఏం చేస్తున్నట్టే ఆత్మానుసారులను హింస పెట్టుచున్నారు. ఇది మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అయ్యగారు, ఈ శాంతి నేపథ్యము హింస అంటే మీరు ఎక్కడిదో వాక్యం తీసుకొని చెప్తున్నారు. ఇది వాస్తవం చెప్తున్నాను. అసలు హింస ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే శరీరానుసారంగా పుట్టిన వారికి ఆత్మను బట్టి పుట్టిన వారికి మధ్యలో జరుగుతుంది. ఇది కనబడేది కాదు. వాళ్ళ లక్షణాలను బట్టి వారి యొక్క క్రియలు ఉంటాయి. ఆ ఫలమును బట్టి అది మంచి ఫలం అయితే మంచి చెట్టు అని చెప్తాం. అది కాని ఫలం ఫలించేదైతే పనికి మాల చెట్టు అని చెప్తాం. అది యేసుప్రభు స్వయంగా మనతోటి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తాంటే శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందంటే శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళని హింసిస్తున్నారు. అప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఎవరిని గురించి రాయబడ్డదంటే ఇష్మాయేలు గురించి, తర్వాత ఇస్సాకును బట్టి రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా అర్థం చేసుకోండి. ఏం చెప్తాడంటే శరీరమును బట్టి పుట్టినవాడు అంటే అర్థం ఏంటంటే హాగర్కి తర్వాత అబ్రహాంకి మధ్యలో శరీర ఇచ్చను బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు. ఓకే కదా? శరీర ఇచ్చను బట్టి పుట్టినవాడు. అబ్రహాముకి శారాకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ మృతతుల్యమైన శరీరంలో నుంచి వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు.
శరీరానుసారంగా పుట్టినటువంటి ఇష్మాయేలు వాగ్దానాన్ని పుట్టినటువంటి ఇస్సాక్ కంటే పెద్దవాడు. ఈ ఇష్మాయేలు ఈ ఇస్సాకుని హింస పెడుతున్నప్పుడు శారా చూసి ఏం చేసిందంటే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసింది. ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయము ఆ యొక్క 29 వచ్చింది చెప్తే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసించనో ఇప్పుడును అలాగే జరుగుతున్నదని చెప్పి రాస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది? ఈ 2025లో కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? శరీరానుసారంగా పుట్టినటువంటి వాళ్ళు ఆత్మానుసారంగా పుట్టినటువంటి వాళ్ళని హింసిస్తున్నారు. ఇది అప్పుడు జరుగుతుంది అదే, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అంటే అర్థం ఏంటంటే పగ, ద్వేషము, కలహము, స్వార్థము, అహము ఇవన్నీ కలిగినటువంటి మనసు గల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమ, కనికరము, దయ, జాలి, క్షమాపణ కలవాళ్ళని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు అంతే. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని విషయంలోకి వచ్చేవరకు ఏముంటుందంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అంటాడు. నేను బలిని కోరువాడను కాను. ఏం కోరుకుంటున్నా అంటే కనికరంను కోరుకుంటున్నాను. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో ఏముంటుందంటే, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురని ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏముంటుంది తెలుసా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే దేవుడు కనికరమును కోరే దేవుడు. కనికరము దేనికి సంకేతం అంటే క్షమాపణకు సంకేతం. ఎందుకు అనంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే వాడు చాలా దూరంలో ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి వాని మీద కనికరపడి అని ఉంటుంది. అవునా? కరెక్టేనా? కనికరము అనేది ప్రేమకు సూచన, కనికరం అనేది సమాధానానికి సూచన, కనికరం అనేది శాంతికి సూచన. శాంతి అనే దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏమంటే పీస్ అని ఉంది. పీస్ అనే మాటకి సమాధానం అని కూడా ఉంది. కాబట్టి శాంతి అన్న సమాధానం అన్న పర్యాయ పదాలు. ఓకేనా? ఇక్కడ హింస అనగానే అర్థం ఏంటంటే శ్రమ అని అర్థం. హింస అనేది శ్రమ. ఓకే కదా? హింస అంటే శ్రమ, శాంతి అంటే సమాధానం. శ్రమలు, బాధలు, మనసు కష్టమవడం ఇవన్నీ కూడా హింసలు. ఓకేనా? శాంతి, సమాధానం. అందుకే ఏసంటాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించున్నాను, మీకు సమాధానం కలుగును గాక అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తా అంటే ఈ సమాధానం అనేది ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతుంది. ఈ హింస అనేది ఇద్దరు వ్యక్తుల్ని దూరం చేస్తుంది. దూరం చేసేటువంటి లక్షణము హింస అయితే దూరం అయిపోయిన వాళ్ళని కలిపేటువంటిదే శాంతి, సమాధానం. మీకు కొంచెం అర్థమై ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరి మధ్యలోనైనా సరే అది శారీరక హింస కావచ్చు, మానసిక హింస కావచ్చు, ఏ రకమైన హింస అయినా కానీ మనల్ని ఏం చేస్తుంటే హింస ఉంటే అది మనల్ని వేరు చేస్తుంది. హింస మనల్ని వేరు చేస్తుంది. శాంతి, సమాధానం మనల్ని కలుపుతుంది. ఎంత వ్యతిరేకత చూడండి. ఇప్పుడు మనకి టాపిక్లోకి వచ్చేద్దాం. హింస నేపథ్యంలో సమాధానము, హింస నేపథ్యంలో శాంతి. అక్కడ మనం జాగ్రత్త చూస్తే హింసా నేపథ్యం అనే మాటకి అక్కడ చక్కగా ఇంగ్లీష్లో ఉందంటే పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్. హింసాత్మకమైనటువంటి స్థితులు అంటే వేరుపరిచేటువంటి గుణం గలవాళ్ళు,
వేరుపరిచేటువంటి మనస్తత్వం గలవాళ్ళు, వేరుపరిచేటువంటి పగ, ద్వేషం, కలహం, హింస ఉన్నటువంటి స్థలంలో ఒకళ్ళనొకళ్ళని సమాధానపరిచి వేరువేరుగా ఉన్న వాళ్ళని కలపడం, ఇది శాంతి లేకపోతే సమాధానం. దేన్ని పోల్చాలంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవునికి కుమారులు అనబడతారు. ఓకే కదా? మళ్ళీ చెప్తాను. లూకా 2:14 ఏముంటుందంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉన్నాడు. అవునా? భూమి మీద ఎవరికి సమాధానం అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలకు సమాధానం. శాంతి ఎవరికి ఉంటుందంటే దేవునికి ఇష్టమైనటువంటి వారికి ఉంటుంది. ఒక్కటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకప్పుడు కొరియా దేశం ఒకటే ఉండేది, కానీ అవి నార్త్ కొరియా, సౌత్ కొరియాగా చీలిపోయినాయి. ఇప్పుడు కిమ్ నార్త్ కొరియాకి హోల్ అండ్ సోల్, సౌత్ కొరియాకి వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే కదా? సౌత్ కొరియాలో పాల్ యాంగ్చో గారు లేదా దైవజనులు, ప్రార్థనా పరులు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ప్రపంచంలో అతిపెద్ద సంఘాలు అక్కడ ఉన్నాయి. వేర్ హ్యాస్ నార్త్ కొరియాలో కనీసం సోషల్ మీడియాకు కూడా స్వాతంత్రం లేదు. అక్కడ మొత్తం హింస, మోనార్కిజం. అక్కడ మనం చూస్తే హింస హింస హింస. ఎవరిని ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఎవరు చంపేస్తారో తెలియదు. సోషల్ మీడియాకి ఏవి కూడా రావడానికి అవకాశం లేదు. అక్కడ అసలు మతాన్ని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి దక్షిణ కొరియాలో ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయో మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హింస మానవ పతనాన్ని జరిగిస్తుంది, సమాధానము మానవ జీవితాన్ని వృద్ధి చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. ఎక్కడి నుంచి హింస మొదలైంది అని అంటే, హింస అనేది కుటుంబాల నుంచే మొదలైంది, వ్యక్తుల నుంచే మొదలైంది. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు మరి వాక్యంలో ముగింపుకు వచ్చేస్తాను. ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం చూస్తే, నేను ఆదికాండం నుంచి కాంటెక్స్లో వచ్చేస్తాను. ఆదికాండం నుంచి మనం చూసినట్టయితే మొట్టమొదటిగా సహోదరుల మధ్యలో హింస ఎక్కడ ఉంటుందంటే, మరి ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తాం. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటారంటే, సహోదరుల మధ్య హింస అని చెప్పి రాసుకోండి. నెంబర్ 1, సహోదరుల మధ్య హింస ఎక్కడుంది? అది జెనసిస్ 37:24. వాళ్ళు ఏం చేస్తారంటే, యోసేపుని తీసుకెళ్ళి గోతిలో వేస్తే ఆ గోతి ఆరిపోయింది, నీళ్లు లేనటువంటి గొయ్యిలో వేశారు కదా. ఎవరు వేశారు తెలుసా? సొంత సహోదరులు వేశారు. ఇక్కడ ఏం చెప్తా అంటే, సహోదరుల వల్ల హింస కలిగింది. ఆయన ఏం చెప్తారు తెలుసా? మళ్ళీ అదే ఆదికాండంలో, మీరు నన్ను కీడు కొరకు చేశారు కానీ దేవుడు దాన్ని మేలు కొరకు చేశాడని చెప్పి చెప్తాడు. మీరు కీడును తలంచారు కానీ దేవుడు నాకు అదేం చేశాడంటే, మీకు నాకు అందరు కూడా మేలు చేశాడని చెప్పి చెప్తాడు. ఒకసారి మనము ఆ యొక్క ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏం చెప్తాడంటే, చూడండి, మీరు కీడు కొరకు చేస్తే దేవుడు దాన్ని ఏం చేశాడంటే నాకు మేలుకి చేశాడని చెప్పి చెప్తాడు. ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము, ఒక్క నిమిషం అన్న,
ఆదికాండము 42 కొంచెం ఎంత 50 20 ఏం మాట్లాడుతున్నా అసలు అది కాదు. మీరు నన్ను కాదు 20 వచనం 50 అధ్యాయము 20 వచనం చూడండి, 19 వచనం చూడండి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉందునా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. 20 వచనం ఓకేనా. అక్కడ చక్కగా రాసంటే మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని మేలు కొరకు. ఒకళ్ళు కాదు, హింసించబడ్డది ఒక్క వ్యక్తి, అమ్మివేయబడ్డది ఒక వ్యక్తి, గోతిలో వేయబడ్డది ఒక వ్యక్తి. అయితే అక్కడ మనం జాగ్రత్త చూస్తే మీరు నన్ను కీడు కొరకు చేశారు, కానీ దేవుడు బహుజనులకు మేలు కలిగినట్లుగా అది మేలు కొరకు దేవుడు ఉద్దేశించను. ఎవరి ఉద్దేశం అది? దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం యోసేపు హింసల తరువాత అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఒక్కడు శ్రమపడ్డాడు, బహుజనము ఆశీర్వదించబడ్డారు. ఈ మాట వినగానే మనకేం గుర్తు రావాలి? యేసయ్య ఒక్కడు మన కొరకు శిలువలో చనిపోయాడు కదా. ఆయన రాజ్యంలోకి అంతం లేదు. ఆయన రాజుగా చనిపోయాడు, రాజుగా పుట్టాడు, రాజుగానే పరిచయం చేశాడు. అయితే ఆ రాజాది రాజు యేసయ్య మన కొరకు చనిపోయాడు. చనిపోతే ఏం జరిగింది? మనందరం ఈరోజు బ్రతుకుతున్నాం. యోసేపు ఒక్కడు గోతిలో వేయబడి, తీసి అమ్మివేయబడి, చెరసాలకు వెళ్ళి నలగొట్టబడి హింసించబడ్డాడు. ఇక్కడ మనం నెంబర్ 1 చూస్తున్నాం ఏంటంటే సహోదరుల వల్ల హింస. అదేమైందంటే దేవుని యొక్క ఆశీర్వాదంగా మార్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. రెండవది మనం ఏం చూస్తున్నామంటే స్నేహితుల వల్ల హింస, లేదా అపవాది వల్ల కూడా హింస. అపవాది వల్ల శారీరక హింస జరిగింది, స్నేహితుల వల్ల మానసిక హింస కలిగింది, భార్య వల్ల మానసిక హింస కలిగింది. ఎవరు అనంటే శ్రమకు హింసకు మాదిరి అయినటువంటి యోబు భక్తుడు. అవునా? యోబు జీవితంలో మనం చూస్తే నేను మీకు చెప్పాను కదా, హింస అనగానే శారీరక హింస ఉంటుంది, మానసిక హింస కూడా ఉంటుంది. కొంతమంది ఒకే ఇంట్లో ఉంటారు, భార్యాభర్తలుగానే ఉంటారు, కానీ ఎవరికెవరు మాట్లాడుకోరు. ఆమె ఉద్యోగానికి ఆమె వెళ్ళిపోద్ది, ఈయన ఉద్యోగానికి ఈయన వెళ్ళిపోతాడు. వస్తారు ఉంటారు, కానీ వాళ్ళకి సమాధానం నెమ్మది లేదు. ఈరోజు సంగతి కూడా నేను చెప్తాను మీకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే శారీరక హింస ఉంది, మానసిక హింస కూడా ఉంది. చాలాసార్లు శారీరక హింస మానసిక హింసకు దారితీస్తుంది. అవునా? కరెక్ట్ కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే యోసేపుకి శారీరక హింస జరిగింది, మానసిక హింస కూడా జరిగింది. యోబు కూడా సాతాను వల్ల ఏం జరిగింది? శరీరం అంతా కూడా కురుపులు వచ్చేసాయి. ఒకే దినం అందరు కూడా చనిపోయారు. అక్కడ కూడా మనం చూస్తే శారీరక హింస జరుగుతుంది, మానసిక హింస కూడా కలుగుతుంది. అయితే యోబు ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే యోబు 1:21 ఏం చెప్తాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 10వ వచనం ఏం చెప్తా అంటే యోబు 2:10 మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు, దేవుని ద్వారా మనం మేలు పొందుదామా కీడు పొందుతగదా అన్నప్పుడు ఆ 11వ వచనం చెప్తాడేమంటే యోబు తన నోటి మాటతో నేను పాపము చేయలేదని చెప్పి
దేవుడే సాక్షాత్తుగా యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా హింసకు, సహనానికి, ఓర్పుకి యోబే మాదిరి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే సెకండ్ పాయింట్ మనం ఏం రాసుకోవాలంటే స్నేహితుల వల్ల హింసలు. ఏమి హింసలు? మాటలతో చంపి పొడిచి మొత్తం చేసేసారు. స్నేహితులుగానే వచ్చారు, కానీ వాళ్ళ మాటలు స్నేహితుల మాటల్లాగా లేవు అన్నది యోబు గ్రంథం మొత్తం స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో ఏముంటుందంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించగా దేవుడు అతనిని రెండంతలుగా ఆశీర్వదించాడు. తనకు కలిగినంత కూడా రెండంతలుగా అనుగ్రహించడం. ఎక్కడ ఉంది మీ ఆశీర్వాదం అంటే, హింసల్లో ఓర్పు కలిగి, ఓర్పులో ప్రార్థన కలిగి ఉంటే నీకు రావాల్సిన దీవెనలు, రెండంతల దీవెనలు వస్తాయని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో యోబు శ్రమకు, ఓర్పుకు మాదిరి అని చెప్పి యాకోబు పత్రిక, ఒకసారి మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు, నా సహోదరులారా, ప్రభునామను బట్టి బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓర్పులకు మాదిరిగా పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే యోబు స్నేహితుల ద్వారా హింస పొందాడు. యోబు యొక్క హింస ఏం జరిగిందంటే, ప్రార్థనలో దేవుడు ఆ హింసను ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడు. సేవకులమైన మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మొదటిది సహోదరుల వల్ల హింస, రెండవది స్నేహితుల వల్ల హింస, మూడవది మతపరమైన హింస. మతపరమైనటువంటి హింస అది మనకు బాగా తెలుసు కదా. మతపరమైన హింసలో అప్పుడు ఎట్లయితే జరుగుతుందో మళ్ళీ మీరు గలతీ 4:29 గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింసించున్నాడో ఇప్పుడును అలాగే జరుగుతున్నదనే వాక్యాన్ని ప్రసంగం మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మతపరమైన హింస. ఈ మతపరమైనటువంటి హింసలో మతాన్ని చాదస్తంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, మతాచారాల్ని పాటించే వాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే కదా? ఒకే యెరూషలేము పట్టణంలో, యెరూషలేము దేవాలయంలో పెంతెకోస్తు పండగ జరుగుతుండగా, ఎంతో గొప్ప పండగ అది పెంతెకోస్తు పండగ. భూమి మీద ఎవరు ఎక్కడ ఉన్నా కానీ తిరిగి అక్కడికి రావాలి పెంతెకోస్తు పండగకి. అటువంటి సమయంలో అదే పెంతెకోస్తు పండగ కొరకు అనేకులు వచ్చినప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అవునా? వారు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారో, క్రేతీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా వాళ్ళు, అంటే వాళ్ళందరూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, యూదులే. కానీ వాళ్ళ భాషలో వీళ్ళు దేవుని స్తుతించడం విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకే యెరూషలేము పట్టణంలో, యెరూషలేము దేవాలయంలో పెద్దల పారంపర్య ఆచారాలు, దైవోపదేశాలని చెప్పి బోధిస్తున్నట్టుగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్తున్నాడు మనకి. 7వ వచనంలో వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నానని. అవునా? ఇక్కడ మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆరాధిస్తున్నారు. ఆత్మతో ఆరాధించే వాళ్ళు అక్కడే ఉన్నారు, యూదా మతస్థులే. ఆచారాలతో ఆరాధించే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు.
పండగ మాత్రం ఒకే పెంతెకోస్తు పండగ. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మీకు తప్పకుండా చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఆచారాలతో మతపరంగా జీవించేవాళ్ళు ఆత్మతో నింపబడి ఆరాధించే వాళ్ళని హింసిస్తారు. అవునా? ఆచారపరంగా పుట్టినటువంటి వాళ్ళు శరీర సంబంధమైన యూదులు, వీళ్ళు శరీర సంబంధమైన సున్నతి కలిగిన వారు. ఆచారాలతో, పెద్దల పరంపర ఆచారాలతో దైవోపదేశాలు బోధించేవాళ్ళు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు, ఆత్మానుసారంగా జన్మించిన వాళ్ళు, ఆత్మలో ఆరాధించేవాళ్ళు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ యొక్క మతపరంగా జీవించేటువంటి వాళ్ళు, ఏ మతపరంగా, పెద్దల పారంపర్య ఆచారము, ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించే వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. హింసించడమే కాదు, అందరిని కూడా చంపేస్తున్నారు. మనము అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో చూస్తాం కదా, యాకోబు యొక్క తల నరికేస్తారు, పేతురుని హింసిస్తారు. మరి 16వ అధ్యాయంకి వచ్చారు, పౌలు శీలల్ని చావడికి పంపిస్తారు. ఇదేంటి అంటే మతపరమైన హింస. ఈ మతపరమైన హింసలో మనకు ముఖ్యంగా మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి మతపరమైన హింస అంటే, ఆ యొక్క అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56 నుంచి 59 వచనాలు మనం చూస్తే, వారు స్టెఫెన్ని బయటికి ఈడ్చుకొని వచ్చి రాళ్లతో కొడుతుంటారు. రాళ్లతో కొడుతున్న సమయంలో అతడు ఆకాశం తెరవబట దేవుని కుమారుడు దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చోంటే చూస్తూ ఏం చెప్తారు తెలుసా? రాళ్లతో కొట్టబడుతూ వాళ్ళు ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు రాళ్లతో కొట్టి చంపింది అంటే మతపరమైన వాళ్ళే తప్ప అన్యజనులు కాదు. అది మతపరమైన హింస. ఏంటి అనంటే అక్కడ స్టెఫెన్ చెప్తున్నాడు ఏమనంటే, తండ్రి ఈ పాపం వీరి మీద మోపొద్దు. మొదట ఏం చెప్పాడంటే, తండ్రి నా ఆత్మను చేర్చుకో, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా చెప్పి యేసయ్య సిలువలో చెప్పిన 7వ మాట ఉంది కదా, అది జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోసారి తండ్రి ఈ పాపం వీరి మీద మోపొద్దు అని చెప్తున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే శాంతిని కోరుకునే వాళ్ళు హింసను కోరుకోరు, హింసను కోరుకునేవారు శాంతిని కోరుకోరు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, 3వ పాయింట్ మీరు రాసుకున్నారనుకుంటాను. మొదటిది సహోదరుల మధ్య హింస, రెండవది స్నేహితుల మధ్య హింస, మూడవది మతపరమైన హింస. మతపరమైన హింస ఆ రోజులు అక్కడ జరగడం కాదు, ఇక్కడ కూడా జరుగుతుంది. మణిపూర్లో ఎవరిని హింసించారు చూడండి. ఇప్పటికీ మత మార్పిడి ఎవరి నోట్లో చూడండి మత మార్పిడి. ఒక ప్రక్క గద్దిస్తూనే ఉన్నారు, ఒక ప్రక్క చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మత మార్పిడి అనే పేరుతోటి ఎంత సంచలనం అవుతుంది చూడండి. జమీమా ఒక యవ్వన బిడ్డ ప్రపంచం అంతటికీ ఒక్కసారి ఒక పెద్ద ప్రకాశవంతమైనటువంటి జ్యోతిగా దేవుడు ఆ బిడ్డను లేవనెత్తాడు. ఎన్ని ప్రార్థనలు, ఎంత కన్నీరు, మీరు ఆలోచన చేయండి. ఆ బిడ్డ నా జీవితంలో మొదటి స్థానం యేసయ్యదని చెప్తే జీసస్ అనే మాట వాడినందుకు ఆమెను ఎంతో ట్రోలింగ్ చేశారు కదా. కానీ ఒకటి చెప్తానంటే, ఆ బిడ్డ అప్పటికి ఇప్పటికీ దేవుని బిడ్డే తప్ప మనం ఏదో ట్రోలింగ్ చేసినంత మాత్రంలో ఆ బిడ్డ దేవునికి దూరం అయిపోద్దని మనం అనుకోవడం మన వెర్రితనం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మతపరమైన హింస అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. శరీరాన్ని బట్టి పుట్టినవారు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసిస్తున్నారు. అది ఒకే ఇంట్లో భార్య ఆత్మ సంబంధమైనది అయితే,
భర్త లోకస్తుడైతే, భర్త ఆత్మతో నింపబడితే, భార్య లోకస్తురాలైతే, ఇప్పుడు టీవీ ప్రోగ్రాంలు మొత్తం అవే నడుస్తున్నాయి. అయితే భర్త చంపుతాడు, లేకపోతే భార్య చంపుతుంది. ఏంటి పరిస్థితి అంటే ప్రస్తుత దినాల్లో శాంతి సమాధానం అనే దానికి ఎవరు నమ్మాలో, ఎంతకాలం నమ్మాలో, ఎప్పుడు నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో మనకు జ్ఞాపకం చేసుకోండి. శాంతి లేదు, సమాధానం లేదు. నాకేం గుర్తొస్తుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆ యొక్క 21వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి వారిలో ప్రతి ఒక్కరూ ఎవరిష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నారు. దేవుని భయం లేదు, తల్లిదండ్రుల యొక్క భయం లేదు, డబ్బు డబ్బు డబ్బు, స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. దుష్క్రియకు తగిన ఫలము శీఘ్రంగా కలగపోట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురని చెప్పి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూడండి దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తుంటే మతపరమైన హింసలో శాంతి కదా. సహోదరుల హింస ఏం జరిగింది? మేలు జరిగింది, అవునా? స్నేహితుల మధ్యలో హింస ఏం జరిగింది? రెండంతల ఆశీర్వాదాలు వచ్చినాయి, అవునా? తర్వాత మతపరమైన హింస ఏమొచ్చింది? మతపరమైన హింసలో జీవకిరీటం వచ్చింది, అవునా? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తా అన్నాడు. మతపరమైన హింసలో ఎంతోమంది బిడ్డలు హతసాక్షులు అయిపోయారు. సాక్షులుగా జీవించారు కనుకనే వారు హతసాక్షులు అవ్వగలిగారు. అదే మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనం మనం చూస్తున్నాం. దేవుని నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము వధించబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠం కింద నేను చూచితిని అంటాడు. అవునా? కరెక్టేనా? ఏంటి పరిస్థితి అంటే దేవుని నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము చంపబడ్డ వారి యొక్క ఆత్మలు, వధింపబడ్డ వారి యొక్క ఆత్మలు. ఇక్కడ మనం చూస్తే మతపరమైన హింస అయినాక నెక్స్ట్ దాన్ని చూసినట్టయితే చూడండి, 5వది మనం చూసినట్టయితే లోకుల వల్ల హింసలు. లోకుల వల్ల హింసలు అనేది మనం ఎక్కడ చూస్తున్నామంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం నేను మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15:20. ఒక్కసారి చూద్దాం. పంతొమ్మిదవ వచనం చూద్దాం, దయచేసి క్షమించండి. యోహాను 15:19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అక్కడ మనం చూసినట్టయితే లోకము నిన్ను ద్వేషిస్తుంది కదా. అక్కడ మనం ఇంకా చూసినట్టయితే ఒకవేళ లోకం ద్వేషించినట్టయితే మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుందని కూడా యేసుప్రభు చెప్తున్నాడు. లోకము మిమ్మును ద్వేషించేలా, నన్ను ద్వేషించేలా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారు కూడా లోక సంబంధులు కారు కదా, కనుక లోకం వారిని ద్వేషించును. యోహాను 17:14 మనం చూస్తే నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ద్వేష హింసకు దారితీస్తుంది. ద్వేషం హింసకు దారితీస్తుంది. అందుకే అందరూ కూడా
మొదట సాక్ష్యం చెప్పినప్పుడు హింసించబడ్డారు, ఆ తర్వాత సాక్షులే హతసాక్షులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డరా, ఆ యొక్క 5వ మాట అంటే లోకుల వల్ల హింస జరుగుతుంది. అదే నువ్వు లోకస్తులుగా బ్రతికితే లోకము తన వారిని స్నేహిస్తుంది. నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తివైతే నువ్వు లోకం చేత స్నేహం చేయదు, కానీ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డ దైవజనుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఏముంటుంది తెలుసా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనాను లోకమును స్నేహించినట్లా దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు అని చెప్పేసి ఉంటుంది. వాడు దేవునికి శత్రువు అగుననే మాట ఉంటుంది. మీరు చూడండి, జాగ్రత్త వినండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనాను లోకంతో స్నేహం చేసినట్లా వాడు దేవునికి శత్రువు అగుననుంది. ఎవరికి సమాధానం ఉండదు అంటే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడని ఉంది. అవునా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది, దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా చెప్తుంటే, లోకము వలన లోకుల వలన నీకు హింస ఎప్పుడు వస్తుందంటే నువ్వు లోక సంబంధివి అయితే మాత్రం స్నేహిస్తుంది, నువ్వు దేవుని సంబంధివి అయితే నిన్ను ద్వేషిస్తుంది. ఇదిగో నీ వాక్యం వారికి ఇచ్చాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషిస్తుందని 17:14 ఉంది యోహాను సువార్త. ఈరోజు దేవుడు ఈ యొక్క 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి. మొదటిది, కుటుంబంలో సహోదరుల వల్ల హింస వచ్చింది, స్నేహితుల వల్ల హింస వచ్చింది, ఓకేనా? మతం వల్ల హింస వచ్చింది, ఆ తర్వాత లోకుల వల్ల కూడా హింస వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వ విషయం చూద్దాం. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను మీకు. 5వ విషయం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఉంది అక్కడ, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నెంబర్ 5 ఏంటంటే, నీతి నిమిత్తము హింస. వాట్ ఈజ్ రైచియస్నెస్? డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చేయడమే నీతి. డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. దేవుని దృష్టికి నువ్వు దేవునికి సరిపడేటువంటి యథార్థత కలిగి ఉంటేనే నీతి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఏముంటుందంటే, వారిరువురు అనగా జకర్యా ఎలిజబెత్ ఇరువురు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా, గొడ్రాలైనప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళు అన్నీ పాటిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులు. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దే ఆర్ రైచియస్ పీపుల్. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే నెంబర్ 5th పాయింట్ వచ్చేసి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఓకేనా? ఒకసారి మీరు ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దయచేసి నేను చదువుతా చూడండి. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింస కలుగుతుంది. ఆ నీతి గల హింసను బట్టి చూస్తే నీవు నేను దేవుని సేవ కొరకు ఎప్పుడైనా హింసించబడ్డామా? సుఖపడే వారికి హింస అంటే ఏంటో తెలియదు, హింసించబడే వారికి సుఖం అంటే ఏంటో తెలియదు.
సుఖపడే సేవకులకు హింస తెలవదు, హింసించబడే వారికి, హింసించబడే సేవకులకి సుఖంగా ఉండడం ఏంటో తెలియదు. దాన్ని బట్టి నువ్వు ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నావా, భూ సంబంధమైన శరీర సంబంధమైన పరిచర్య చేస్తున్నావా అన్నది నీకు అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి నెంబర్ 5th పాయింట్ ఏంటంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. నెంబర్ 6 వచ్చేసి ఏం చెప్తుంటే నా నిమిత్తము హింసించబడటం, అనగా క్రీస్తు నిమిత్తం హింసించబడడం. ఏంటి క్రీస్తు నిమిత్తం హింసించబడడం అంటే చూడండి 11వ వచనం, మత్తయి 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పి చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట అంటే నా నిమిత్తము అనగా యేసయ్య నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు, నిందిస్తారు, తర్వాత హింసిస్తారు, ఆ తర్వాత మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఏమని? నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఇట్లా చేస్తారని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇంకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే 19 వరకు, మీ శత్రువులను ఎదుర్కొంటకు వీలుగానటువంటి వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ తర్వాత చెప్తాడేమనంటే చక్కగా చెప్తాడు, మీరు తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను హింసించబడతారు, వారు మీలో కొందరిని చంపిస్తారు, నా సాక్షార్థమై సమస్త జనులకు సువార్త ప్రకటించబడుతుంది. తర్వాత 19వ వచనంకి వచ్చానంటాడు, మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకొందురు అంటాడు. మీ ఓర్పు వలన, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. నీ ఓర్పు చేతనే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నెంబర్ 5 నీతి నిమిత్తం. నెంబర్ 6 క్రీస్తు నిమిత్తం. నెంబర్ 7 వాక్యం నిమిత్తం. మార్కు సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తుంటే వాక్యం నిమిత్తము హింస కలగగానే వారు దేవునికి దూరం అయిపోతున్నారు. ఒకసారి మీరు చూడండి, ఆ యొక్క తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే 2 తిమోతి 3rd chapter verses 12 చెప్తుంటే క్రీస్తు యేసునందు బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుతారు అని చెప్పేసి ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు. బ్రతకాలని ఉద్దేశిస్తేనే మనం ఏం పొందాలంటే హింస పొందాల్సి వస్తుంది. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అని క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించువారు, ఉద్దేశం ఉంటే చాలు నువ్వు హింసించబడతావు. ఇది మనుషులకు కనబడకపోవచ్చు. మళ్ళీ చెప్తాను, శరీర సంబంధులు, లోక సంబంధులు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, దేవుని సంబంధులు, వారు ప్రత్యేకించబడ్డవారు. మళ్ళీ చెప్తాను, 7వ పాయింట్ వచ్చేసి వాక్యము నిమిత్తము. అవునా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తా అంటే దేవుని వాక్యం నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమందు పరవాసినై ఉంటిని, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగానే ఉంటుంది. దేవుని వాక్యం నిమిత్తమును సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమందు పరవాసిగా ఉన్నాడు. ప్రకటన 12వ అధ్యాయము
ఆ యొక్క 5, 6, 7 వచనాల్లో కూడా ఉన్నది. వారు వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వారు హింసించబడ్డరు, వారు దుష్టుని జయించి ఉన్నారని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీరు ఆ యొక్క వాక్యాన్ని దయచేసి చదవాల్సిందిగా కోరుతున్నాను. ప్రకటన, ఓకేనా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన 12వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూసినట్టయితే వాక్యం కొరకు కొన్ని శ్రమలు వస్తేనే మరి వాళ్ళు దేవుని విడిచిపెట్టేటువంటి దినాల్లో ఉన్నాం మనం. ఈరోజు దేవుడు మనకి ఈ 7 విషయాలు చెప్పాడు. ఇది నా నిమిత్తము అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తం. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే వాక్యము నిమిత్తము శ్రమైనను హింసను కలగా వారు వెళ్ళిపోతున్నారు. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు ఉన్నాయి, రాతి నేల పడ్డ విత్తనాలు ఉన్నాయి. ఏంటి అంటే క్రీస్తు కొరకు హింస కలిగినప్పుడు నేను క్రీస్తుని ఎరగనని చెప్పినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త చూద్దాం. చివరిగా నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను కదా, అదేంటి అనంటే మనం చదివినటువంటి మొదటి బైబిల్ పాఠం, దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు. సౌలుని దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. ఆ సంగతి దావీదుతో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు దావీదు జ్ఞాపకం చేస్తున్నారు, ఇదిగో దేవుడు నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తాను వాగ్దానం చేయలేదా, ఇదిగో సమయం వచ్చింది, సౌల్ని చంపేస్తాయి అన్నాడు. కానీ దావీదు ఒప్పుకోలే. ఆ వస్త్రపు చెంగును మాత్రమే కట్ చేసి తీసుకొచ్చాడు. అంటే ఆయన బాడీని టచ్ చేయకుండా వచ్చేసాడు. చంపేంత అవకాశం వచ్చింది, కానీ ఆ టచ్ చేసి ఆ వస్త్రపు చెంగు తీసుకొని వచ్చేసాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా, అభిషక్తుడైన వాడిని నేను ముట్టుకోకూడదు. కానీ మరి దావీదుని చంపాలని చెప్పి సౌలు ఎందుకు అంత ప్లాన్ చేస్తున్నాడు? ఏంటి ఆ శత్రుత్వం అని అంటే, ఎక్కడ శత్రుత్వం ఉంది అని అంటే మళ్ళీ చెప్తాను, దురాత్మకి దేవుని ఆత్మకి ఫైటింగ్ జరుగుతుంది అక్కడ. మీరు అర్థం చేసుకోండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, సమూయేలు లేచి తైలపు కొమ్ము తీసి దావీదు మీద పోసినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అంటే దావీదు తైలాభిషేకం పొంది ఆత్మాభిషేకాన్ని కూడా పొందాడు. అప్పటి నుంచి దేవుని ఆత్మ కంట్రోల్లోకి దావీదు గారు వెళ్ళిపోయారు. దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఆయన స్వాధీనం లేడు. 14వ వచనం, అదే 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనంలో నాట నుండి దేవుని సన్నిధిలోంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని విరపించెను. అనగా సౌలు దురాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, దావీదు దేవుని ఆత్మ కంట్రోల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం అవ్వాలిగా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, శరీరాన్ని బట్టి చూస్తే సౌలు రాజు, దావీదు సైన్యాధిపతి, అల్లుడు, అన్నీ ఉన్నాయి. కానీ రాజు ఏం చేస్తున్నాడంటే దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా, సౌలు వేల కొలది, 18వ అధ్యాయం, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది మందిని హతం చేసినని చెప్పి ఫిలిస్తీని చంపినప్పుడు చెప్తున్నారు. స్త్రీలు అక్కడ కొనియాడుతున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లూకా సువార్త 6వ అధ్యాయము
24, 26 వచనాలు ఏంటంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తుంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నట్టుగా సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది అనగానే దురాత్మ సౌల్ని గడగడలాడించుకొని ఈట పట్టుకొని చంపాలని చెప్పి గోడకు బిగించాలనుకుంటే ముమ్మారు తప్పిపోయింది. ఎవరు తప్పించారు దావీదుని? దావీదు తప్పుకోలేదు సుమా. దేవుని ఆత్మ సౌలు యొక్క ఈట నుంచి దావీదుని కాపాడింది. మరి సౌల్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దురాత్మ నడిపిస్తుంది. దురాత్మ చంపాలనుకుంటుంది, దేవుని ఆత్మ తప్పించాలనుకుంటుంది. తప్పించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు నిన్ను ఏ దుష్టుడు కూడా తాకడం వాని వల్ల కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు దావీదు చేతికి దేవుడు సౌలుని అప్పచెప్పాడు, కానీ చంపలే. నేను బలిని కోరువాడిని కాను, నేను కనికరాన్ని కోరుతున్నాడు. దావీదుపై దేవుని ఆత్మ ఉన్నది కాబట్టే, ఆ దేవుని ఆత్మ కనికరించాడు కాబట్టే అభిషేకించబడ్డవాడని చెప్పగలుగుతున్నాడు. వాస్తవానికి ఆ వస్త్రపు చెంగు కట్ చేసే సమయానికి అతని మీద దేవుని ఆత్మ ఎప్పుడో విసర్జించబడ్డది. ఆ సంగతి సౌలుకు తెలవదు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా మీకు, ఆ యొక్క శరీరాన్ని పుట్టినవాడు ఆత్మానుసారంగా పుట్టినవాడిని ఎలాగ హింసిస్తున్నాడో, ఇగో సౌలు దావీదుని ఆ విధంగానే హింసిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మను బట్టి పుట్టినవాడు కనుక, ఆత్మాభిషేకం ఉన్నవాడు. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, ఇది యథార్థం. దేవుని ఆత్మతో అభిషేకించబడ్డ దావీదు ఉన్నాడు, దురాత్మతో నింపబడ్డటువంటి సౌలు ఉన్నాడు. సౌలు దావీదుని చంపాలని ఉద్దేశించాడు, కానీ దావీదు సౌలుని చంపాలని ఉద్దేశించలేదు. ఇది దేవుని యొక్క మర్మం. జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రికలోకి వచ్చేస్తే ప్రభు చెప్తున్న మాట ఏమని? పగ తీర్చడం నా పని, మీ పని కాదు. అక్కడ 14 వచ్చిన మనం చూద్దాం ఒకసారి. రోమా 12:14, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువుతూ చూడండి. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఇంకా 19-20 వచ్చిన మనం చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పుకొని ఉంటే దాహంనకిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని చేద్దాం. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు పెట్టేది అన్నమే, నువ్వు తాగడానికి ఇచ్చింది నీళ్ళే, కానీ వాడు శత్రువు అయితే మాత్రం వాని తల మీద నిప్పులు కుప్పగా పోస్తామని చెప్పి వాక్యం చెప్తుంది. అంటే అర్థమైంది కదా సార్? ఒక్క నిప్పు తల మీద పడితేనే సర్రం ఉంటుంది కదా, నిప్పులు కుప్పగా పోస్తే వాని పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. జాగ్రత్త సుమ. వాక్యం ఒక్కటే చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక్కసారి దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళినట్టయితే నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అడగకపోయినా కానీ సౌల్ని అభిషేకించి ఇజ్రాయేలుకు మొదటి రాజుగా చేశాడు. కానీ అతడు చేయకూడని పనులు చేసినప్పుడు దురాత్మను పంపించి వెరపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. హింసలలో ఎన్ని ధన్యతలు ఉన్నాయో నేను మీకు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1 ఏంటంటే, హింసల్లో ధన్యులమయ్యాం, హింసల్లో దీవించబడ్డాం, హింసల్లో ఓర్పును కలిగి ఉన్నాం, హింసల్లో ప్రార్థన చేశాం, హింసల చేత ఉపేక్షించబడ్డాం, హింసల్లో క్షమించబడ్డాం, హింసల్లో పునరుద్ధరణ శక్తి ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా
మీరు జ్ఞాపకం చేసుకోండి. హింసలలో ధన్యత అంటే మత్తయి సువార్త 5 అధ్యాయం 10-11 వచనాలు రాసుకోండి. హింసలలో దీవెన అంటే రోమపత్రిక 12-14. మీరు దీవించండి కానీ శపించొద్దని చెప్పాడు. అవునా? 1 పేతురు 3 అధ్యాయం 9 వచనంలో కూడా ఆశీర్వాదంకు వారసులవటం మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి అని చెప్తున్నాడు. హింసించబడ్డ నీవు దీవిస్తేనే సమాధానం. హింసించబడ్డ నీవు ధన్యుడవు కనుకనే సమాధానం. అక్కడ మనం చూస్తే హింసల్లో ఓర్పు ఏంటంటే 1 Corinthians 4:12. ఆ తర్వాత మనం చూస్తే హింసల్లో ప్రార్థన. నీ శత్రువుని కొరకు ప్రార్థన చేయి కదా. మత్తయి సువార్త ఈరోజు సువార్త పాఠంలో మత్తయి సువార్త 5 అధ్యాయం 44 ఏమంటే మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పే దేవుడు మాత్రమే కాదు, చేసి చూపించే దేవుడు. శత్రువుని ప్రేమించాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. గొల్గొతా కొండ మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పి లూకాసు వార్త 23 అధ్యాయము 34 వచనం చెప్పబడుతుంది కదా. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట. ఇప్పుడు మనము మన కాంటెక్స్లోకి వచ్చేద్దాం. అసలు విషయం ఏంటంటే దేశాల మధ్యలో శాంతి సమాధానం లేవు. అవునా? సంఘాల్లో డినామినేషన్స్లో శాంతి సమాధానం లేవు. కుటుంబాల్లో సమాధానం లేదు. సహోదరుల మధ్య సమాధానం లేదు. ఓకే, దేవుని బిడ్డగా మరి నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటంటే నువ్వు ప్రేమను పంచడమే, మీరు సహించడమే, మనం ప్రార్థన చేయడమే, క్షమించడమే. ఇదే మన సమాధాన సూత్రం. ఎందుకు అనంటే యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు తీసుకొని మహాత్మా గాంధీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు కదా. అవునా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే ఒక మాటతోటి అంత చేసి భారతదేశానికి పితామహుడుగా అయిపోయాడు. ప్రతి కరెన్సీ నోటు మీద ఆయన ఉంటాడు. అవునా? నెల్సన్ మండేలా పేరు విన్నారు కదా. నెల్సన్ మండేలా ఆఫ్రికా ప్రజల కొరకు ఎన్నో సంవత్సరాలు హింసించబడ్డ వ్యక్తి. ఆయన శాంతి దూత అని పిలుస్తారు. ఓకేనా? అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ ఉన్నాడు. నల్ల జాతి వివక్ష నుంచి అమెరికాలో మరి నిలబడ్డ వ్యక్తి. అబ్రహాం లింకన్ని మరి ఎంతోమంది చేస్తారు కదా, శాంతి దూతగా ఉన్నాడు. కానీ యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి మనుషుల చేత ఉపేక్షించబడి ఏం చేయబడ్డాడు? పునరుద్ధానం వరకు కూడా. చూడండి, మత్తయి సువార్త 18:21 ఇది మొదలుకొని మనుష్య కుమారుడు ఏమవుతాడు? పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన్ని హింసిస్తారు, ఆయన 3వ దిన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, మానవులకి సమాధానం యేసు ప్రభు ద్వారానే వచ్చింది. మానవునికి దేవునికి సమాధానం యేసు ప్రభు ద్వారానే వచ్చింది. ఈరోజు అది రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. మనం సమాధాన స్థితిని పొందాం. ఈరోజు సమాధానం లేనివాడికి, శాంతి సమాధానం లేనివాడికి దేవుని రాజ్యంలో చోటు లేదని చెప్పి జ్ఞాపకం చేసుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఈ వాక్య విషయంలో సిద్ధపడదాం. ఇంకా మంచి వాక్యాన్ని ఇచ్చేద్దాం. మళ్ళీ చెప్తాను, దేశాల మధ్య సమాధానం కావాలన్నా, యుక్రెయిన్ రష్యాకి సమాధానం కావాలన్నా, మరి గాజాకి ఇజ్రాయెల్కి హమాస్కి సమాధానం, ఇవన్నిటికీ ఏది కావాలన్నా ఓర్పు, ప్రార్థన, క్షమాపణ, ఇవే తప్ప వేరే మార్గం లేదు. ఎప్పుడైతే పగ, ద్వేషాన్ని, అహంకారాన్ని విడిచిపెడతామో, అనగా మనల్ని మనం తగ్గించుకుంటామో,
ఎటువంటి వాళ్ళైనా సరే సహనము ఓర్పు ముందు ఓడిపోవాల్సిందే. ఎందుకంటే పేషెన్స్ ఈజ్ డీపర్ దెన్ ద ఓషన్ అంటాడు. అంటే ఓర్పు అగాధం కంటే కూడా లోతైందని చెప్తాడు. ఈరోజు దేవుడు అట్టి ఓర్పుని సిలువలో మనకు చూపించి అట్టి ధన్యతను మనకు అనుగ్రహించాడు కనుక మనము అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనం బ్రతికించాడు కనుక ప్రార్థన 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 ప్రార్థనతోటే శాంతి సమానం జరుగుతుంది తప్ప ఈ హింసించబడే ఈ లోకంలో ప్రార్థనే జవాబు. యేసే మనకు రక్షణను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు రాకడ కొరకు, ఆగమనం కొరకు, అడ్వెంట్ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, నీ ఆత్మతో అభిషేకించబడ్డటువంటి దావీదును నీ సన్నిధిలో నుంచి వచ్చి విరపించుతున్నటువంటి దురాత్మ కలిగినటువంటి సౌలు ఎంతగానో హింసించాలని ప్రయత్నించినప్పటికీ దావీదును తప్పించావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు చేతికి నువ్వు సౌలును అప్పగించినప్పుడు నీ ఆత్మచేత ఆయన్ని కనికరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పోరాటం అని, ఆత్మలతో పోరాటం అని చెప్పి మేము గ్రహించడం సహాయం చేయండి. పగ, ద్వేషము, కక్ష సాధింపు, స్వార్థము, అహం ఇవన్నీ కూడా హింసకు దారితీస్తున్నప్పుడు నీ దయగల మాటలతో, నీ కల్వరి ప్రేమతో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని సమాధానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రంలో దేవా, మేము పోగొట్టుకున్న సమాధానమును, సమాధానకర్తయకు అధిపతివి నీవే కనుక మా జీవితాల్లో నెమ్మదిని దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొంటకు, మమ్మల్ని మేము ఉపేక్షించుకొంటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబంలో ఒకరినొకరు తగ్గించుకోవడానికి, ప్రతి అన్నదమ్ముల మధ్యలో ఒకరికొకరు తగ్గించుకోవడానికి, ప్రతి దేశాల మధ్యలో సాతాను పెట్టే కలవరంలో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ హింసల నేపథ్యంలో శాంతిని కూర్చవలసినటువంటి బాధ్యత మాకుంది కనుక మేము ప్రార్థన చేసేటువంటి బాధ్యతను తీసుకుంటే నువ్వు కార్యాన్ని చేస్తావు కనుక ప్రార్థనా భారాన్ని మాకు కలిగించమని, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని, కొందరిని కరుణించుటకు, కొందరి కొరకు ప్రార్థన చేయటకు మాకు శక్తిని దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనకును ఈ వాక్య సందేశం ద్వారా బలపడుచున్న బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. 9553831316 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియచేయండి. మీ ప్రార్థనలు నాకు తెలియచేయండి. 24/7 నిత్యం మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీకు బైబిల్ పరంగా ఎటువంటి అవసరత ఉన్నా కానీ, అనుమానాలు కాదు, అవసరత ఉన్నట్టయితే నాతో కలిసి షేర్ చేసుకోండి. నేను తప్పకుండా దేవుని కృపను బట్టి మీకు కొన్నైనా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు తన నిత్యరాజ్యంలో మనందరినీ చేర్చుకొను గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.